బెంగళూరులో ఉంటున్నాడు సోరస్ శివన్న. ఒక ఆన్లైన్ సర్వీస్ చైన్ తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. జీవితం సాఫీగా సాగుతోంది. 36 ఏళ్ల వయసున్న సోరస్ కు బంధువులో సంబంధం చూశారు. బెంగళూరుకే చెందిన గణవి అనే 26 ఏళ్ల యువతితో పెళ్లి నిశ్చయమైంది. వాస్తవానికి గణవికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె మరొక యువకుడిని ఇష్టపడింది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా వయసులో చాలా పెద్ద వ్యక్తి. నాకు వద్దని వారించింది. 13 ఏళ్ల వయసు తేడా ఉంది కాబట్టి వద్దంటే వద్దని చెప్పింది. అయితే పీడితో లేచిపోయేందుకు గణవి ప్లాన్ చేస్తుందని అనుమానించారు కుటుంబ సభ్యులు. అందరూ కలిసి ఆమెను ఒప్పించారు. మరీ ముఖ్యంగా ఆమె మేనత్త పెద్దమ్మ బలవంతంగా ఒప్పించారు. చివరకు ఆమె ఒప్పుకోక తప్పలేదు. 40 లక్షల రూపాయల కట్నం ఇచ్చారు. సోరస్ గణవిలు సంతోషంగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అని చెప్పొచ్చు. తన పీడిని మరిచిపోయి సోరస్ తో సంతోషంగా బ్రతకాలనుకుంది గణవి. పెళ్లి కొడుకు సోరస్ కూడా ఎంతో ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరు కొద్ది రోజులు సంతోషంగా గడిపారు. డిసెంబర్ 2వ వారంలో శ్రీలంకకు హనీమూన్ వెళ్లారు. బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లి అక్కడ 5 రోజుల పాటు జామ్ జామ్ అంటూ ఎంజాయ్ చేశారు. మొత్తం 10 రోజుల టూర్ వాళ్ళది. అయితే గణవికి పెళ్లికి ముందు ఉన్న ప్రేమ విషయం ఎవరు చెప్పారో తెలియదు. కానీ సోరస్ కు సమాచారం అందింది. అది కూడా హనీమూన్ లో శ్రీలంకలో ఉండగానే. దీంతో గణవిని నిలదీశాడు సోరస్. ప్రేమ విషయం బయటపడటంతో ఆమె ఆందోళన చెందింది. సోరస్ ఆమెను అవమానించాడు. ఇంటికి ఫోన్ చేసి తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో గొడవ పెరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా నిలదీశారు సోరస్ పేరెంట్స్. శ్రీలంకలో ఉండగానే ఇదంతా జరుగుతూ వస్తుంది. హనీమూన్ ని అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికి బయలుదేరారు. అయితే విమానంలో ఉండగా గణవి తన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అతను మోసపోయానన్న బాధలో ఉన్నాడు. నీకు లవ్ అఫైర్ ఉంటే అతన్నే పెళ్లి చేసుకుని ఉండాల్సింది కదా, నన్నెందుకు చేసుకున్నావు? నేను ఇన్నాళ్లు కష్టపడి ఓ వ్యాపారం పెట్టుకున్నాను. నాకు ప్రేమ అనేదే తెలియదు. ఎందుకంటే జీవితంలో ఎదగాలనుకున్నాను. తీరా సెటిల్ అయిన తర్వాత నీలాంటి భార్య నాకు వచ్చింది. నువ్వు MBA చదివావు. నాకు వ్యాపారంలో తోడుగా ఉంటావని అనుకున్నాను. మోసం చేశావు. నేను మోసపోయానంటూ ఆమెను తిట్టడం స్టార్ట్ చేశాడు. అవమానించాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి తన పుట్టింటికి వెళ్లిపోయింది గణవి. తన తల్లిదండ్రులను నిలదీసింది. ఇష్టం లేని పెళ్లి చేశారు. నా జీవితం నాశనం చేసేశారు. అతనికి నా ప్రేమ విషయం తెలిసిపోయింది. నన్ను తప్పుడు దానిగా చూస్తున్నాడని కన్నీరు మున్నీరైంది. అయితే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. నిజంగా నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. బలవంతంగా చేశారు. కానీ తాళి కట్టిన తర్వాత సిన్సియర్ గా నీతోనే జీవితం అనుకున్నానని చెప్పింది. ఆ మాటలు సోరస్ ను మరింత బాధ పెట్టాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కూడా నీదే తప్పంటూ తిట్టాడు. చివరకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు. రెండు కుటుంబాలను కూర్చోబెట్టాలనుకున్నారు. ఇటు గణవికి కూడా తల్లిదండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినలేదు. అయితే సోరస్ సోదరుడు సంజయ్ వారిద్దరి మధ్య గొడవలు సద్దుమెణగలా చేయాలనుకున్నాడు. రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఈ రోజుల్లో ప్రేమలు కామన్. కాస్త పద్ధతిగా మాట్లాడుకుందాం. తేలకుంటే ఇద్దరు విడాకులు తీసుకోవచ్చని చెప్పాడు. అయితే గణవి చాలా సెన్సిటివ్. ఇదంతా కూడా ఓ అవమానంలా ఫీల్ అయింది. సోరస్ అన్న మాటలు, అతని తల్లిదండ్రుల విమర్శలను తట్టుకోలేకపోయింది. ఆమె తన పుట్టింట్లో నుంచి బయటకు వచ్చేసింది. సరాసరి అత్తారింటికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. దీంతో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి గణవి చనిపోయి ఉంది. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణవిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టారు. అయితే బెంగళూరులోని సోరస్ ఇంటిపైకి గణవి బంధువులు స్నేహితులు వచ్చారు. వారి ఇంటిపై దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవలు వద్దని తాము విచారణ చేస్తున్నామని తెలిపారు. కానీ మిమ్మల్ని చంపుతామని గణవి కుటుంబ సభ్యులు బెదిరించడంతో రాత్రికి రాత్రే వాళ్ళు డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేశారు. ఓ హోటల్లో గడిపి మళ్ళీ నాగ్పూర్ వెళ్లారు. బెంగళూరులోని వారింటికి వెళ్లేందుకు భయపడ్డారు. పైగా పోలీసులు ఫోన్ చేసి సోరస్ తో పాటు అతని తల్లి జయంతి, తండ్రి సోదరుడిపై కేసు నమోదు చేశారు. గణవిని ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసులు పెట్టడంతో భయపడ్డారు. సోరస్ కాస్త భయస్థుడు. తన మీద కేసు పెట్టారనగానే వణికిపోయాడు. అయినా కూడా సోదరుడు ధైర్యం చెప్పాడు. నాగ్పూర్ లోనే సోనేగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. 2 రూములు తీసుకున్నారు. ఓ గదిలో సోరస్ సంజయ్ ఉండాలనుకున్నారు. ఎందుకంటే సోరస్ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని అప్పటికే భయపడ్డారు. మరో గదిలో తల్లిదండ్రులను ఉంచారు. అయితే రాత్రి 9:30 గంటలకు హోటల్లో దిగారు. సంజయ్ స్నానం చేసే బట్టలు మార్చుకొని తినడానికి ఏం దొరుకుతాయో చూడాలనుకున్నాడు. వెంటనే కిందికి వెళ్ళాడు. సరిగ్గా అరగంట తర్వాత వెనక్కి వచ్చేసరికి లోపల నుంచి సోరస్ గడియ పెట్టుకున్నాడు. డోర్ కొట్టినా తీయడం లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. వెంటనే హోటల్ సిబ్బందిని అలర్ట్ చేశాడు. మాస్టర్ కీతో డోర్ ఓపెన్ చేయగలిగారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. నాగ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సోరస్ ను నాగ్పూర్ ఎయిమ్స్ కి తరలించారు. కానీ తెల్లవారుజామున 3 గంటలకు చికిత్స పొందుతూ చనిపోయాడు సోరస్. అయితే సోరస్ దగ్గర అతని సోదరుడు, తండ్రి ఉన్నారు. లాడ్జ్ లో తల్లి మాత్రమే ఉంది. 3 గంటలకు తల్లికి ఫోన్ చేసి అన్న చనిపోయాడని ఏడుస్తూ సంజయ్ చెప్పాడు. అయితే మాట్లాడుతూనే ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది తల్లి. సంజయ్కి భయం వేసింది. ఎందుకంటే తల్లి ఏమైనా చేసుకుంటుందేమోనని భయపడ్డాడు. బాధలో ఏమీ ఆలోచించకుండా చెప్పేశాడు. వెంటనే ఆటోని తీసుకుని లాడ్జ్కి వెళ్ళాడు.
వెళ్లాడు. ఫోన్ లో హోటల్ సిబ్బందికి విషయం చెప్పాడు. తన తల్లిని ఓసారి చూడండి, నేను వస్తున్నానన్నాడు. వెంటనే హోటల్ సిబ్బంది గదికి వెళ్ళగా తలుపు తీయలేదు. విషయం ఫోన్ లోనే చెప్పి తలుపులు బద్దలు కొట్టారు. సూరజ్ తల్లి జయంతి అప్పటికే ఊరేసుకున్నారు. ఆమె కూడా కొన ఊపిరితో ఉంది. మళ్ళీ సంజయ్ ఆమెను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక్క పెళ్లి 2 ప్రాణాలను బలికొన్నది. 3వ ప్రాణం ఇప్పుడు అటు ఇటు అన్నట్టుగా తయారైంది. ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం గణవి, ఆమె తల్లిదండ్రులు. ఆమె వద్దంటున్నా కూడా బలవంతంగా పెళ్లి చేశారు. పైగా వయసు ఎక్కువగా వద్దని వారించినా కూడా వినలేదు. పెళ్లి చేసేశారు. చివరకు నిజాలు బయటపడ్డాయి. తన భార్యకు నేనంటే ఇష్టం లేదు, ముందే ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి సూరజ్ రగిలిపోయాడు. అవమాన భారంతో గొడవల్లో గణవి చనిపోయింది. కేసులు బెదిరింపులకు భయపడ్డాడు సూరజ్. తాను నిర్మించుకుంటున్న వ్యాపారంతో ఎన్నో కలలు కన్నాడు. కానీ ఒక్క పెళ్లి జీవితాలను తలకిందులు చేసింది. గణవిని కూడా అర్థం చేసుకుని ఏం చెబుతోందో సూరజ్ వింటే బాగుండేది. మొత్తానికి ఇందులో తప్పెవరదంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. గణవి కుటుంబ సభ్యులదే ఎక్కువగా తప్పైందని సంజయ్ చెబుతున్నాడు. పెళ్లికి ఎంత కట్నం ఇచ్చినా మాకు ఓకే అని చెప్పాను. మా అన్న వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు, ఇంకా సంపాదించాలనుకున్నాడు. కానీ ఇలా జరిగిపోయింది. మా అన్న మీద అబాండాలు వేయడం అన్యాయం. చాలా మంచోడు, అమాయకుడు, బయట విషయాలు ఏవీ తెలియవు. కేవలం వ్యాపారం, 4 స్నేహితులు, కుటుంబమే అతని ప్రపంచం. అలాంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మా అమ్మ అన్నయ్య ఇద్దరూ చాలా సెన్సిటివ్. ఒక్క మాటన్నా తట్టుకోలేరు. అన్నయ్య లేని లోకాన్ని అమ్మ ఊహించుకోలేకపోయింది. తన పెళ్లి కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసింది. చివరకు పెళ్లి కారణంగా చనిపోవడంతో తప్పు తనదేనని బాధపడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించిందని మీడియాగా చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు సంజయ్. ఈ కేసును ఇప్పుడు 2 రాష్ట్రాల పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఈ కేసులో తప్పెవరిది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.